రైట్ ఫ్రెండ్స్, ఆ తండ్రి కూతురు కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఆ షాపింగ్ మాల్లో ఒక బొమ్మకు చక్కని ముత్యాల హారం ఉంది. అది చూసినటువంటి ఆ పాప ఎంతో సంతోషించి, డాడీ నాకు ఆ ముత్యాల హారం కావాలి డాడీ, ప్లీజ్ డాడీ అని అంటే, అది కొనే ప్రయత్నంలో ఆ షాప్ ఓనరు కాస్త వీళ్ళు ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళని గమనించి ఒక మాట అన్నాడు, అయ్యా ఇది ముత్యాల హారమే కానీ ఇది ప్లాస్టిక్ ముత్యాల హారం. వెంటనే వాళ్ళ నాన్న చెప్తున్నాడు, అమ్మ ఇది ముత్యాల హారం కాదమ్మా, ప్లాస్టిక్ ఇది. అయినా నాకు బాగా నచ్చింది డాడీ, నాకు కావాలి డాడీ అని అంటే, తప్పని పరిస్థితుల్లో డాడీ ఆ ముత్యాల హారాన్ని ఆ పాపకు కొని పెట్టేశాడు. ఆ పాప ఆ ముత్యాల హారాన్ని చూసి తెగ మురిసిపోయేది. దాంతోనే ఎక్కువ సమయం గడిపేది. ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచి, అమ్మ నేనంటే నీకు ఇష్టం అని అంటే, ఆ పాప అంటుంది, డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. అప్పుడు డాడీ ఏమన్నాడంటే, నిజంగా నేనంటే నీకు చాలా ఇష్టమైతే ఆ ముత్యాల హారం నాకు ఇచ్చేస్తావా అంటే, ప్లీజ్ డాడీ అది అడగండి డాడీ అని చెప్పింది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఆ డాడీ పిలిచి, అమ్మ నేనంటే నీకు ఇష్టమా, మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ, అయితే నీ ముత్యాలహారం నాకు ఇచ్చేస్తావా డాడీ, ప్లీజ్ డాడీ అది మాత్రం అడగండి డాడీ. 6 నెలలు అయిన తర్వాత డాడీ మళ్ళీ పిలిచి, అమ్మ ఒకసారి ఇటు వస్తావా, అర్థమైపోయింది ఆ చిన్న పాపకు. మళ్ళీ డాడీ నేనంటే నీకు ఇష్టమని అడుగుతాడు, ముత్యాలహారం కావాలంటాడని చెప్పి తలుపేసేసుకుంది. డాడీ ప్రేమతో పిలిస్తే కనీసం డాడీ పిలుపును కూడా నేను పట్టించుకోకుండా తలుపేసేసానంటే కారణం ఏమిటి? నన్ను ప్రాణంగా ప్రేమించిన మా డాడీ కంటే నేను ఎక్కువగా ఈ ముత్యాలహారాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ముత్యాలహారం ఏం చేస్తుందయ్యా అంటే, మా డాడీని నాకు దూరం చేస్తుంది. ఈ ముత్యాలహారం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? మా డాడీ కొంటేనే వచ్చింది. నాకు అన్ని ఇచ్చినా మా డాడీని ముత్యాలహారం దూరం చేస్తుంది, కాబట్టి ఇది నాకు వద్దు. గబగబా తలుపు తీసింది, పరుగు నా నాన్న దగ్గరకు వచ్చింది, డాడీ ఈ ముత్యాలహారం కంటే మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ, ఇది మీ ప్రేమను నాకు దూరం చేస్తుంది, కాబట్టి ఇది నాకు వద్దు డాడీ, తీసేసుకోండి డాడీ అని చెప్పేసి ఆ ప్లాస్టిక్ ముత్యాలహారాన్ని తండ్రికి ఇచ్చేసింది. అది తీసుకున్న తండ్రి మరొక జేబులో నుంచి మరో చేత్తో మరొకటి ఆ పాపకి ఇస్తే, ఏంటి డాడీ చూడమ్మా. ఆ పాప చూస్తే అది అసలు సిసలైన 5 లక్షల రూపాయల ఒరిజినల్ ముత్యాలహారం. అది చూసి ఆ పిల్ల ఎంత ఆనందంతో తబ్బిబ్బైపోయింది. డాడీ ముత్యాలహారం, రియల్ ముత్యాలహారం. అవును తల్లి, 5 లక్షల రూపాయలు. ఎప్పుడు కొన్నారు డాడీ? ఆ రోజే కొన్నానమ్మా. ఏ రోజైతే నువ్వు ప్లాస్టిక్ ముత్యాలహారం కోసం ఆశపడి దాంతో సంతోషించాలని ఆశపడినప్పుడు, నా కూతురికి కావలసింది ఆర్టిఫిషియల్ ఆనందం కాదు, నా కూతురికి కావలసింది అసలు సిసలైన ఆనందానికి ఆధారమైన ముత్యాలే కావాలని కొన్నానమ్మా. మరి నాకు ఇప్పుడు ఇస్తున్నారు ఏమిటి? అదేంటమ్మా, ఎప్పుడో ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి అడిగానో, ఆ ప్లాస్టిక్ ముత్యాలహారం నాకు ఇచ్చేస్తే ఈ అసలు సిసలైన ముత్యాలహారం నీకు ఇవ్వాలని కూడా పడ్డాను తల్లి. కానీ నన్ను అర్థం చేసుకోక ముత్యాలహారాన్ని ఎక్కువగా ప్రేమించి నన్ను నా ప్రేమను దూరం చేసేసుకున్నావు, కాబట్టే నీకోసం దాచిపెట్టిన అద్భుతమైన ముత్యాలహారాన్ని నువ్వు పొందుకోలేకపోయావు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చాలని చెప్పి నీ చుట్టూ ఆశీర్వాదాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. నువ్వేమో ఈ లోకం అందించేటటువంటి అల్పకాల పాప ఆర్టిఫిషియల్ భోగం కోసం, ఆర్టిఫిషియల్ ఆనందం కోసం, కాసేపు క్షణికాలపు సంతోషం కోసం దేవుడు నీకు అనుగ్రహించే సంపూర్ణ సంతోషాన్ని దూరం చేసి నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఎప్పుడైతే ఈ లోకం అందించేటటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, తాత్కాలికమైన తుచ్చమైన ఆనందాన్ని నువ్వు ఎప్పుడు విడిచిపెడతావా? సమృద్ధి అయినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇవ్వాలని చెప్పి దేవుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజు ఏం చేయబోతున్నావు? ఈ లోకం అందించేటటువంటి తుచ్చమైన ఆనందం కావాలా? దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణ ఆనందం కావాలా? రక్షణ ఆనందం కావాలంటే తుచ్చమైన ఈ లోకపు ఆనందాన్ని విడిచిపెట్టేసాయి. దేవుడు నీకు ఇవ్వబోతున్న ప్రాణ ఆత్మ శరీరాలకు ఉన్న సకల అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఆశీర్వాదాన్ని తన చేత్తో పట్టుకొని నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజు అడుగుతున్నాడు, నన్ను నీ హృదయంలోకి రాని, నన్ను నీ ఇంటిలోనికి రాని. నిన్ను పట్టిన దరిద్రం అంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ మీద ఉన్న చీకటంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నేను అడుగు పెట్టిన మరుక్షణమే నీ జీవితంలో అసలు సిసలైన సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని చూస్తా. నన్ను నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి రాని. ఈరోజు ప్రభువుని మీ హృదయంలోనికి, మీ జీవితంలోనికి అంగీకరించాలి, ఆహ్వానించాలని ఆశించేవారు ఎవరైనా ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకున్న సమస్య ఉద్యోగం లేకపోవడం కాదు, దేవుడు లేకపోవడం. ఈరోజు నీకున్నటువంటి సమస్య ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం కాదు, చేతిలో డబ్బులు లేకపోవడం కాదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవడం కాదు. ఈరోజు నీకున్న అసలు సిసలైన సమస్య దేవుడిని నువ్వు దూరం చేసుకోవడం. ఆయన్ని దూరం చేసుకొని నువ్వు సాధించగలిగింది ఏమీ లేదు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతావా? ప్రభు సన్నిధిలో ప్రాకులాడతావా? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతావా? ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతావా? ప్రభు నువ్వు లేకుండా జీవించడమే నేను చేసిన ఘోరమైన తప్పు ప్రభువా. ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు దేవుని సన్నిధి లేకుండా
ఆఖరికి అల్లాడిపోయి తల్లడిల్లిపోయి, అయ్యో దేవుడు లేకుండా, దేవుడిచ్చే శాంతి సమాధానం లేకుండా ఎంతకాలం బ్రతుకుతాం మనం, దేవుడు కావాలే అని వారు దేవుని వైపుకు తిరిగినప్పుడు సమూయేలు అంటున్నాడు, మొదటిగా మీలో ఉన్నటువంటి పాపిష్టి క్రియలను తీసేసేయండి, వేరు చేసేసేయండి, ఆయన తట్టు తిరగండి, ఆయన దగ్గరికి రండి. మిమ్మల్ని బెదిరిస్తున్న బాధిస్తున్న శత్రువైన ఫిలిష్తీయులను మీకు దూరం చేసి పడేస్తాడు దేవుడు. సహోదరి సహోదరా, ఈరోజు నీకు భయాన్ని పుట్టిస్తున్న, బెంగ కలిగిస్తున్న, భీతిని కలిగిస్తున్న, బెదిరిస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి సైతాను శక్తిని దేవుడు నీకు దూరం చేసేబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, హృదయపూర్వకంగా ప్రభువుని నీ కుటుంబంలోనికి, నీ ఇంటిలోనికి ఆహ్వానించు. ఆయన వస్తే సకల ఆశీర్వాదాలు వస్తాయి, సకల దీవెనలు వస్తాయి. ఓబేదేదేము ఇంటిలో సకల దీవెనలు వచ్చి పడినాయి. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిని అతడు గౌరవించాడు, దేవుని సన్నిధిని ఆహ్వానించాడు. ఈరోజు ఆహ్వానిస్తావా యేసయ్యను? రాణిస్తావా యేసయ్యను నీ ఇంటిలోనికి, నీ గుండెలోనికి, నీ గృహంలోనికి? అవును అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా ఫ్రెండ్స్? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా నీ శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అక్కడ ఉన్నటువంటి పాపిష్టి ప్రజలు కావచ్చు, ఫిలిష్తీయులు కావచ్చు, నీ సన్నిధి విలువ తెలియక నాయన అగౌరవంగా, అవమానకరంగా మందసము పట్ల వ్యవహరించిన ప్రతి ఒక్కరూ శిక్షించబడ్డారు. నాయన నీ సన్నిధి మాకు అత్యవసరం అని ఆ నీ సన్నిధిని మేము గౌరవించకుండా ఒకవేళ అగౌరవపరిచినట్లయితే, నువ్వు ఉన్నావని తెలిసి కూడా, నువ్వు చూస్తున్నావని తెలిసి కూడా మేము లెక్క లేకుండా జీవించినట్లయితే మేము శిక్షించబడతాం. వాస్తవంగా ఈరోజు మేము శిక్షించబడుతున్నాం. ఆయన ఈ సందేశం విన్నటువంటి అనేక మంది నీ వైపుకు తిరుగుతున్నారయ్యా. ఆ తర్వాత జీవితాన్ని విడిచిపెట్టేసి ఆర్టిఫిషియల్ సంతోషం కోసం తమ శరీరాన్ని తాకట్టు పెట్టకుండా ఇక నుంచి అయినా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి, నిన్ను సంతోషపరిచే జీవితాన్ని అవలంబించుకోవడానికి నీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరిని రానివ్వండి నాయన. ప్రతి ఒక్కరిని క్షమించండి అయ్యా. ఇది మొదలుకొని మేము నీ సన్నిధిని మా గృహంలో అనుభవిస్తాం. మా గుండె గుడిలో నీకంటూ సుస్థిరమైన స్థానాన్ని ఇస్తాం. లోకాశలకు, పాపిష్టి కోరికలు తావివ్వకుండా పరిశుద్ధంగా జీవించే కృప కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆలకించి మాకున్న ప్రతి అవసరాన్ని నాయన తీర్చే, మమ్మల్ని బెదిరించే, బాధించే ప్రతి శత్రువుని మాకు దూరం చేయమని, ప్రశాంతమైన జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.